ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కమ్. కూర్చో. మహేష్, ఏమైంది? ఆనంద్ తన బ్యాగ్తో పాటు వచ్చిందేంటి? ఏదైనా ప్రాబ్లమా? అవును డాడీ, ప్రాబ్లమే. ఆనంది దొంగతనం చేసిందని నేరం మోపి మన కంపెనీ నుంచి పంపించేశారు. ఆ అవమానం తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని తను బస్టాండ్ వరకు వెళ్ళింది. ఏం చెప్తున్నావు మహేష్? ఈ అమ్మాయి మీద దొంగతనం మోపింది ఎవరు? ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? వీటన్నింటికి మన గార్మెంట్స్లో ఉన్న విశ్వ అనే అతనే కారణం. నీకు ఆ షర్ట్ పీసులు దొంగతనంగా సప్లై చేసింది ఆనంద్ అనే అమ్మాయి అని చూపించు అని ఆ అమ్మాయి ఫోటోని చూపించి తన వివరాలన్నీ కూడా ఫోన్లో చెప్పేశాడు. తను 10,000 డబ్బు ఇస్తే ఆ డబ్బుకు ఆశపడిలా చేశాను సార్. ఇది డాడ్ జరిగింది. ఇంత జరిగిందా? ఇవన్నీ నీకెలా తెలిసాయి? వీటన్నిటికీ కారణమైన ఆ భద్రగాని పట్టుకుని 4 దెబ్బలు పీకాను. అసలు నిజం తెలిసింది డాడ్. ఆ విశ్వానికి ఆనంది మీద ఏదో పగుంది డాడ్. అందుకే ఇలా ప్లాన్ వేసి ఆనంది మీద నేరం మోపి కంపెనీ నుంచి పంపించేశాడు. మన కంపెనీలో ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయా? మిత్ర దీని గురించి నాకేమీ చెప్పలేదు. తను ఆనంద్ మీద ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకుంది? నాకు కూడా ఈ విషయం అర్థం కాలేదు డాడ్. ఆనంది, సారీ మా. ఆనంది, ఆనంది, ఏమైందమ్మా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు సార్. ఈ ఒక్క రోజులో చాలా విషయాలు జరిగాయి. ఎవడో ఒకడు దొంగతనం చేశాడు. వాణ్ణి పట్టుకొని అడిగితే నేనే అతన్ని దొంగతనం చేయమని చెప్పానని నా మీద నింద మోపాడు. అసలు ఏం జరిగిందో అని ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మెడ పట్టుకుని బయట గెంటేశారు. ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆఖరికి ఇలా మీ ముందొచ్చి నిల్చున్నాను. మా ఊళ్ళో వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని చూసిన వెంటనే కనిపెట్టేయొచ్చు.